ఖమ్మంలో మున్నేరు వరద బీభత్సం సృష్టించిన ప్రాంతంలో శానిటేషన్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 18 డివిజన్లలో ఈ ప్రభావం చూపించింది. ఇప్పటికీ 6 రోజులైనప్పటికీ బురద ఇంకా ఇళ్లలోనే ఉండిపోయింది. వరంగల్, నల్గొండ, సూర్యాపేట నుంచి పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందిని ఖమ్మంకి రప్పించారు. పారిశుద్ధ్య కార్మికులు ముమ్మరంగా శానిటైజేషన్ పనులు చేస్తున్నారు. బురదతో ఇళ్లలో దుర్వాసన వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఖమ్మంలో జరుగుతున్న శానిటైజేషన్ పనుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. మున్నేరు ముంచెత్తి ఈ రోజుకి 6 రోజులైతుంది. 6 రోజులైనప్పటికీ అంటే ఒక రోజు మాత్రమే మున్నేరు మొత్తం వరదలో చిక్కుకొని నగరం మొత్తం ఉన్నప్పటికీ దాదాపుగా నగరంలో 18 వార్డులు మున్నేరులో చిక్కుకొని పోయిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇతర జిల్లాల నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా శానిటేషన్ వర్క్స్ అనేది మొత్తం కూడా స్టార్ట్ చేశారు. మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి. ఇప్పటికీ మనం చూడొచ్చు ఈ రోజు 6వ రోజు అయినప్పటికీ మొత్తం కూడా అనేక ప్రాంతాల్లో ఈ ప్రాంతానికి రావాలంటే ఇప్పుడు ముక్కు మూసుకొని బయట వాళ్ళు రావాలంటే ముక్కు మూసుకొని రావాల్సిందే. ఇప్పటికీ ఇక్కడ పరిస్థితి చాలా అంటే దారుణంగానే ఉన్న పరిస్థితి ఏర్పడింది. మనకు తెలుసు మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలని స్టార్ట్ చేసినప్పటికీ ఇంకా వేరే వరంగల్, సూర్యాపేట ఈ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్యక్రమం పిలిపించారు. కేఎంసీ నుంచి 650 మంది, వరంగల్ నుంచి 300, నల్గొండ నుంచి 50, అదేవిధంగా గ్రామ పంచాయతీల నుంచి దాదాపుగా 1000 మంది పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చారు. అయితే ఖమ్మం నగరంలో 18 వార్డులు 18 కార్పొరేట్ డివిజన్లు మొత్తం కూడా ఈ బురదలో చిక్కుకొని పోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ అంటే గత నెల 31వ తారీఖు నాడు మున్నేరు ముంచెత్తితే ఆ ముంచెత్తిన తర్వాత వచ్చిన వరద తీసుకొని వచ్చిన చెత్త చెదారం ఇది ఈ విధంగా ఎప్పుడైనా ఉంటే గోదావరిలో ఉన్నప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో అక్కడ చెత్తని కర్రలని రోడ్ల మీదకి తీసుకొని రావడం అనేది జరుగుతుంటుంది. కానీ ఇక్కడ కూడా అంటే మున్నేరు కూడా మొత్తం చెత్తని తీసుకొచ్చిన దృశ్యాలు అనేది మనకి కనపడుతుంది. మనం చూస్తున్నాం. ఇప్పటికీ అంటే ఈరోజు నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు రంగప్రవేశం చేసినప్పటికీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఖమ్మం వాళ్ళు సరిపోకుండా రంగప్రవేశం చేసినప్పటికీ వీళ్ళంతా చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఏ ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా ఉపయోగపడని విధంగా మనం చూడొచ్చు. అంటే పండుగ బట్టలన్నీ కూడా సర్వనాశనమైనాయి. ఇవన్నీ కూడా ఉతికి మళ్ళీ శుభ్రం చేసుకోవటానికి కూడా పనికిరాని స్థితిలో ఉన్న పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఏమో 10,000 ఇస్తారన్నారు. 2.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఎవరైనా ₹1 ఇస్తారా? ఆ 10,000 కూడా ఇచ్చేయడం లేదు. ఒక అకౌంట్ నెంబర్ సరిగ్గా రాసుకోమని వెనక బ్యాచిలర్స్ ఉన్నారు రాయమని అంటే వాళ్ళ నాన్న ఫ్యామిలీ ఎలా రాస్తామని చెప్పారు. ఏం చెప్పాలి చెప్పండి? మొత్తం తడిచిపోయిందా? తడిసిపోవడం కాదు, మునిగిపోయింది. ఇంకేం తడిసిపోవాలా? మొత్తం ఏసీలు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయినాయి. ఎలక్ట్రానిక్ ఐటమే 2.5 లక్షలు ఉంది. దేని పనికి వస్తే ఇనుప కొట్లు వేసుకోవడం కూడా పనికిరావు. ఏ వ్యక్తిని కదిలించినప్పటికీ చాలా ఆవేదనభరితంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ మనం చూడొచ్చు ఇంకా బురద నీటిలోనే ఉన్న పరిస్థితి మనకు కనపడుతున్నాయి. మొత్తం కూడా ఫ్లోటింగ్ ఇట్ వస్తుంది. దాన్ని అంతా వదిలేసి మెయిన్ రోడ్డుగా అలా ఉందని చెప్పేసి వచ్చిన మినిస్టర్లు కానీ ఎవరు వచ్చినా, కలెక్టర్, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరు వచ్చినా కూడా లోపలికి రాకుండా అసలు ఎక్కడి నుంచి వరద ప్రవాహం వస్తుంది అన్నది కూడా తెలుసుకోకుండా వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 4 రోజులు అవుతుంది వరదలు వచ్చి కూడా. ఒక్క ట్రాక్టర్లో నిన్న ఈ రోజు వచ్చినాయి. లేబర్ లేరు అన్నారు. ఇందులోకి వెహికల్స్ వచ్చే పరిస్థితి కూడా లేకుండా రాకపోకలు పూర్తిగా స్తంభించి లోపలికి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేని పక్షంలో దయచేసి ప్రభుత్వం మాకు తక్షణ సహాయం కింద పూర్తి స్థాయిలో ఇల్లు సర్వం కోల్పోయిన బాధితుల్ని తక్షణమే ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం వాస్తవానికి దారుణంగా ఉందని చెప్పవచ్చు. 6 రోజులైనప్పటికీ వరద పోయిన తర్వాత 5 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఇండ్లలోకి ఈ రోజుకి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కరెంటు సౌకర్యం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఏముందని మాకు అసలు ఇంట్లో సామాన్లు మొత్తం ఆగమైపోయినాయి. ఏం లేదు. బియ్యం, రైసు, వాషింగ్ మిషన్, కూలర్లు, ఫ్యాన్లు, మిక్సీలు మొత్తం ఏం ఆగమైపోయినాయి. మాకు వాళ్ళు తీసుకొచ్చి పెడితే మేము తింటున్నాం అంతేగాని ఇంట్లో ఏ సౌకర్యం లేదు. రేత్రి పోయి అక్కడ పండుకొని 10 పూటలు వేసి వస్తున్నాం అండి. తినడానికి కూడా ఏమి లేవు మాకు అసలు. ఇప్పుడు వరకైతే తెచ్చి పెడతారు, తింటున్నాం అంతే. మా పరిస్థితి ఏం లేదు. పని చేసుకుని కూలి పని చేసుకుని మిరపకాయలు తోడాలు తెచ్చి బతుకుతాండి. మేము పెద్ద జాబులు చేసేవాళ్ళం కూడా కాదు. మేము ఇంత దారుణంగా ఉంది మా పరిస్థితి. ఏం చేస్తారు మళ్ళీ? ఇది ఎవరిని కదిలించినా వాళ్ళు హృదయ విదారకంగా వాళ్ళకున్న దారుణమైన పరిస్థితిని చెప్తున్నారు. వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి భోజనాలు పంపిస్తే వాళ్ళు ఈ రోజుకి అదే పరిస్థితిలో తింటూ గడుపుతున్న పరిస్థితి ఉంది.
ప్రతి చోట కూడా ఏ వార్డు చూసినా సరే దాదాపుగా 18 వార్డుల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇంకా చాలా దారుణమైన పరిస్థితి. మొత్తం కూడా తడిచిపోయి ఇండ్లలో ఉన్న బియ్యము, పప్పులు ప్రతిదీ తడిచిపోయిన పరిస్థితి. దీంతో ఇప్పటికైనా అంటే ఈ రోజు వరకైనా కోలుకుంటారంటే 6 రోజుల నుంచి కూడా కోలుకోలేని పరిస్థితి ఖమ్మంలో నెలకొంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.